ఎటువంటి ప్లానింగ్ లేకుండా తిరుపతి వెళ్ళే వాళ్ళకి ఈ వీడియో అయితే చాలా ఉపయోగపడుతుంది. చాలా మందికి కూడా 300 బ్రేక్ దర్శనం టోకెన్స్ అనేవి ఆన్లైన్లోనే దొరుకుతాయని తెలుసు కదా. కానీ 300 టోకెన్స్ మనకి ఆఫ్లైన్లో కూడా దొరుకుతాయి. ఇవి ఎలా తీసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే చెప్పేస్తాను. కానీ మీరు ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా క్లియర్ కట్గా మొత్తం కూడా చూడండి. రీసెంట్గా తిరుపతి వెళ్ళడానికి 15 డేస్ ముందు అయితే ట్రైన్ టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాము. కానీ దర్శనానికి మాత్రం మాకు ఎటువంటి టోకెన్స్ కూడా లేవు. మేము వెళ్ళిన టైంలో అయితే క్రౌడ్ అయితే చాలా ఉంది. సర్వదర్శనానికి 24 గంటలు టైం పడుతుంది అని చెప్పి న్యూస్ ఛానల్ అయితే చూసాము. నైట్ 9:30కి ట్రైన్ దిగిన తర్వాత అక్కడే కిందనే ఒక రూమ్ అయితే తీసేసుకున్నాము. రూమ్ లో లగేజ్ మొత్తం కూడా పెట్టేసుకొని మిడ్ నైట్ 12:30కి అయితే దర్శనం టికెట్స్ తీసుకోవడానికి బయలుదేరాము. 300 దర్శనం టికెట్స్ ఆఫ్లైన్ లో ఇస్తారని చెప్పాను కదా. ఇవి ఓన్లీ 50 మెంబర్స్ మాత్రమే ఇస్తారు. సో అందుకని 12:30 కల్లా మేమైతే లైన్లోకి వెళ్ళిపోయాము. ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఓన్లీ 50 మెంబర్స్కి మాత్రమే దర్శనం టికెట్స్ అయితే ఇస్తారు. మాకు తెలియక 12:30 కల్లా లైన్లోకి అయితే వెళ్ళాము. క్రౌడ్ ఎక్కువగా ఉంది కదా, టోకెన్స్ దొరకవేమన్న భయంతో. కానీ ఎర్లీ మార్నింగ్ 2కి వెళ్ళినా కూడా సరిపోతుంది. తిరుపతి వెళ్ళాలనుకుంటే 3 మంత్స్ ముందుగానే ప్లాన్ చేసుకుని వెళ్ళడం చాలా మంచిది. ఎందుకంటే అక్కడ దర్శనం టోకెన్స్ తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. మనము టీటీడీ యాప్లో చాలా రకాల దర్శనాలు అయితే ఉన్నాయి, మనం ముందుగానే బుక్ చేసుకోవచ్చు. దర్శనం టోకెన్స్ కోసం మేము లైన్లోనే ఉండిపోయాం. నైట్ అంతా లైన్లోనే ఉండి మాకు ఈ టోకెన్స్ చేతికి వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ 7:30 అయితే అయింది. మేమైతే ఒకటే అనుకున్నాము, నిద్ర లేకపోయినా పర్లేదు దేవుడి దర్శనం అయితే అవ్వాలి అనుకొని. కానీ ఆ దేవుడికి మా మీద దయ కలిగిందో ఏమో తెలియదు, కానీ అందరికీ 8 అవర్స్ 9 అవర్స్ 18 అవర్స్ అలా దర్శనానికి టైం పడితే మాకు 2 అవర్స్లోనే దర్శనం అయితే అయిపోయింది. మనమైతే కొండ మీదకి వెళ్ళడానికి ఎంట్రన్స్ లో ఇలా గరుకుమంతుడి విగ్రహం అయితే ఉంటుంది కదా, అక్కడైతే ఈ టోకెన్స్ అయితే ఇస్తారు. ఇక్కడ ఈ దర్శనం టోకెన్స్ కోసం చాలా మంది అయితే వస్తారు. కానీ మేము వెళ్ళినప్పుడు అయితే ఎవరూ లేరు. తర్వాత 2:30కి అలా అయితే గేట్ తీస్తారంట. అప్పుడు చాలా మంది అయితే వచ్చేసారు. ఇక్కడ మనం మన ఆధార్ జిరాక్స్ తో పాటు ఇంకొక జిరాక్స్ కూడా తీసుకువెళ్ళాలి. అంటే మన హస్బెండ్ కానీ లేదంటే మన పిల్లలతో ఒకరిది కానీ తీసుకొని వెళ్ళాలి. అంటే ఫర్ పేర్ తీసుకోవాలన్నమాట. అలా తీసుకొని మనం ఇక్కడ 1000 రూపీస్ అయితే కట్టుకొని శ్రీవారి దివ్యానుగ్రహ హోమం అనేది తీసుకోవాల్సి ఉంటుంది. 12 సంవత్సరాల లోపు పిల్లలకైతే ఇది ఫ్రీగానే ఉంటుంది. 12 సంవత్సరాలు దాటితే గనక కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ హోమం టికెట్స్ తీసుకున్న తర్వాత మనం ఇక్కడ ఒక స్టాంప్ అయితే వేయించుకోవాల్సి ఉంటుంది. హోమం అయిపోయిన తర్వాత వాళ్ళు స్టాంప్ వేసి అయితే మనకి ఇచ్చేస్తారు. అవి తీసుకొని మనం కొండపైకి వెళ్ళినట్లయితే మనకి 300 రూపీస్ దర్శనం టికెట్స్ అయితే మనకి ఆఫ్లైన్లోనే ఇచ్చేస్తారు. ఇక్కడ మీకు గేట్ కనిపిస్తుంది కదా, ఇక్కడేనండి గేట్ తీసినప్పుడు మనం చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. చాలా పరిగెత్తుకుంటూ అయితే అందరూ వెళ్ళిపోతారు. ఓన్లీ 50 మెంబర్స్కే కదా ఇచ్చేది, అందుకని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు. ఆ స్పీడ్లో మనం పడిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. అక్కడ ఉన్న పోలీసులు అయితే చెప్తూ ఉన్నారు, మేము గేట్ తీసిన తర్వాత మీరు చాలా జాగ్రత్తగా వెళ్ళండి, స్పీడ్లో పరిగెత్తకండి, పడిపోతారు. ఇంతకుముందు చాలా మంది కూడా పడిపోయారు, దెబ్బలు తగులుతూ ఉంటాయని చెప్తున్నారు. గేట్ తీసిన తర్వాత క్యూ లైన్లోకి అయితే పంపిస్తారు. క్యూ లైన్లోకి వెళ్ళిన తర్వాత నాకైతే చాలా టెన్షన్గా అనిపించింది. ఆ 50 మెంబర్స్కే కదా ఇచ్చేది, మళ్ళీ నాకు వస్తుందో లేదో అని నేను చాలా చివరికైతే అయిపోయాను. అయితే నా జిరాక్స్ పేపర్ మీద అయితే 46 నెంబర్ అయితే వేశారు. నా తర్వాత ఓన్లీ 4 మెంబర్స్కి మాత్రమే టికెట్స్ అయితే ఇచ్చారు. 12:30కి లైన్లోకి వస్తే మాకు ఎర్లీ మార్నింగ్ 6కి అయితే మాకు టికెట్స్ ఇవ్వడానికి స్టార్ట్ చేశారనమాట. ఇవన్నీ కూడా 50 మెంబర్స్కి జిరాక్స్ మీద వేశారు కదా, వాళ్ళందరినీ కూడా మనకు క్యూ లైన్లో నుంచోబెట్టి అయితే ఒక్కొక్కరికి స్టాంప్ అయితే వేసి తర్వాత స్వామివారి హోమం అయితే మార్నింగ్ 9కి అయితే స్టార్ట్ అవుతుంది. ఈ హోమానికి అయితే తప్పకుండా వెళ్ళండి, అస్సలు మిస్ అవ్వద్దు, చాలా బాగా చేస్తారు. మాకు వెళ్ళడానికి కొంచెం ఒక 1 అవర్ లేట్ అయితే పట్టింది. ఎందుకంటే మేము రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ హోమానికి వచ్చేసరికి ఒక 1 అవర్ లేట్ అయితే పట్టింది. కానీ చాలా బాగా చేశారండి, ఎవరు కూడా మిస్ అవ్వదు. ఇక్కడ హోమానికి వెళ్ళిన తర్వాత లాస్ట్లో మళ్ళీ ఇంకొక స్టాంప్ అయితే వేస్తారు, వాళ్ళు సైన్ చేసి ఇస్తారు. అలా వెళ్తేనే మనం హోమానికి అటెండ్ అయినట్టు. తర్వాత 300 దర్శనం టికెట్స్ అయితే తీసుకోవడానికి పాసిబుల్ అయితే ఉంటుంది. శ్రీవారి దివ్యానుగ్రహ హోమం టికెట్స్ ఆన్లైన్లో కూడా ఇవి అవైలబుల్గా ఉన్నాయి. ఇవి 200 మెంబర్స్కి అయితే ఇస్తారట ఆన్లైన్లో. ఆఫ్లైన్లో అయితే 50 మెంబర్స్కి అయితే ఇస్తారట. ఈ హోమం అయితే అయిపోయిన తర్వాత లగేజ్ మొత్తం కూడా తీసుకొని మేము కొండపైకి అయితే బయలుదేరాము. మాకు ఈ క్రౌడ్ వల్ల అసలు చాలా ట్రాఫిక్ అయితే జామ్ అయిపోయింది. దాని మూలంగా మాకు కొండ మీదకి వెళ్ళడానికి 1.5 అవర్ టైం అయితే పట్టింది. అంటే బాగా ఫుల్గా అయితే చెక్ చేస్తున్నారు. మీకు తెలిసిందే కదా, కాశ్మీర్లో ఒక సంఘటన అయితే జరిగింది కదా, దాని మూలంగానైతే ప్రతిదీ కూడా బాగా క్లియర్గా చెక్ చేసిన తర్వాతనే పంపిస్తున్నారు. అందుకని 1.5 అవర్ టైం అయితే మాకు పట్టింది కొండపైకి వెళ్ళడానికి. ఇక్కడ మా లగేజ్ మొత్తం కూడా చెక్ చేయించుకొని మళ్ళీ మేము వ్యాన్ అయితే మాట్లాడుకున్నాము. ఆ వ్యాన్ ఎక్కేసి అయితే మేము పైకి అయితే వెళ్ళిపోయాము. పైకి వెళ్ళిన తర్వాత ఇంకొక రూమ్ అయితే తీసుకున్నాము. ఆ రూమ్ వచ్చి మాకు ఒక 100 రూపీస్ అయితే పడింది. డిపాజిట్ కింద ఒక 500 రూపీస్ అయితే తీసుకున్నారు. అంటే టోటల్గా ఒక 600 రూపీస్ అయితే
అయితే అయింది. తర్వాత 500 రూపీస్ మనకి మన రూము మనం వదిలేసి వెళ్ళేటప్పుడు మన డబ్బులు మనకైతే ఇచ్చేస్తారు. ఈ కొండ గురించి ఒక స్టోరీ మీకు తెలుసా? స్వామివారు ఉన్న ఈ కొండ ఒక్కొక్క యుగంలో ఒక్కొక్కలాగా కనిపిస్తుందంట. అంటే ఒక యుగంలోనేమో ఒక వజ్రాల కొండలాగా, ఒక యుగంలోనేమో ఒక బంగారం కొండలాగా, ఇప్పుడు కలియుగంలోనే ఒక రాతి కొండలాగా కనిపిస్తుందంట. ఏ యుగానికి ఆ యుగానికి ఇది మారుతూ ఉంటుంది అని చెప్పి చెప్తుంటారు. కూడా రీసెంట్గానే ఈ విషయం అయితే తెలిసింది. కానీ ఎందుకనో తెలియదు కానీ దేవుడి దర్శనానికి వెళ్ళేటప్పుడు మనసు అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు అయితే మేము కాలినడకనైతే వెళ్ళాము. 3550 మెట్లు అయితే ఉంటాయి. మాకు 4 అవర్స్ అయితే టైం పట్టింది. అప్పుడు ఏంటంటే లాస్ట్ ఇయర్ మేము కాలినడకన వెళ్ళేటప్పుడు ఫుల్గా వర్షం అయితే పడింది. 3 డేస్ నుంచి వర్షం పడుతూనే ఉంది. సో మేము నడిచేటప్పుడు ఏంటంటే మెట్లన్నీ జారిపోతూ ఉన్నాయి. ఆ మెట్లకి పసుపు కుంకుమ రాస్తూ ఉంటారు కదా, అది మొత్తం కారిపోయి మెట్ల నిండా ఉండిపోయి మేము నడిచేటప్పుడు జారిపోతూ ఉన్నాయి. అందుమూలంగా కొంచెం స్లోగా నడవడం వల్ల మాకు 4 అవర్స్ టైం అయితే పట్టింది. 1000 మెట్లు ఎక్కినప్పుడు మాత్రం అసలు ఇంకా ఎక్కలేమేమో, ఇంకా దేవుడి దర్శనం అవ్వదేమో అనే చాలా భయం అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇంకొక 1000 మెట్లు ఎక్కిన తర్వాత సగం దూరం అప్పుడే వచ్చేసామా అనిపిస్తుంది. ఇంకొక 1000 మెట్లు ఎక్కిన తర్వాత అప్పుడే అయిపోయాయా అనిపిస్తుంది. మీరు ఎప్పుడైనా కాలినడకనైతే వెళ్ళారా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంటే ఆ టైంలో మీరు ఎలా ఫీల్ అయ్యారో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. మేమైతే పైన రూమ్ తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే తలనీలాలు ఇవ్వాలి కదా, మళ్ళీ స్నానాలు చేయాలి. అందుకని రూమ్ అయితే తీసుకున్నాము. కొంతమంది తలనీలాలు ఇవ్వని వాళ్ళు ఉంటారు. వాళ్ళకైతే కింద మనం రూమ్ తీసుకుని ఫ్రెష్ అప్ అయిపోయి హోమానికి వెళ్తాం కదా, సో డైరెక్ట్గా పైకి వచ్చి మనం దర్శనానికి అయితే వెళ్ళిపోవచ్చు. ఇంకా రూమ్ అయితే అవసరం ఉండదు. మేమైతే పైన తెలిసిన వాళ్ళ ద్వారాగా రూమ్ అయితే బుక్ చేసుకున్నాము. సో అందుకని మాకు ½ అన్ అవర్ టైంలో అయితే వచ్చేసింది. లేదంటే కనుక మనకి ఒక 2 అవర్స్, ఎర్లీ మార్నింగ్ 2 అవర్స్ అలా అయితే మనకి రూమ్ అయితే ఇచ్చేస్తారు. మనకి 50 రూపీస్ రూమ్స్ ఉన్నాయి, 100 రూపీస్, 200 రూపీస్ అలా రూమ్స్ అయితే ఉన్నాయి. చాలా బాగుంటాయి. సమ్మర్లో అయితే క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి రూమ్స్ దొరకాలన్నా, లేదంటే టోకెన్స్ దొరకాలన్నా, దర్శనం టోకెన్స్ దొరకాలన్నా కూడా చాలా టైం అయితే పడుతుంది. అలా సమ్మర్ కాకుండా మిగతా రోజుల్లో వెళ్ళినట్లయితే మనకి రూమ్స్కి ఇబ్బంది ఉండదు. మనం ఎస్ఎస్డి టోకెన్స్ కూడా వేయించుకోవడానికి కూడా అస్సలు ఇబ్బంది అనేది ఉండదు. ఈ ఎస్ఎస్డి టోకెన్స్ అనేవి రైల్వే స్టేషన్ దగ్గరలో కానీ, లేదంటే బస్ స్టాప్ దగ్గరలో కానీ ఇస్తూనే ఉంటారు. ఈ ఎస్ఎస్డి టోకెన్స్ అనేవి నైట్ 9కి అయితే స్టార్ట్ చేస్తారు. అలా స్టార్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ డేకి మనకి ఆఫ్టర్నూన్ టైమింగ్స్లో కానీ, మార్నింగ్ టైమింగ్స్లో కానీ మనకి ఒక టైం స్లాట్ని అయితే బుక్ చేసి ఇస్తారనమాట. ఆ టయానికి దర్శనానికి వెళ్ళాల్సి ఉంటుంది. అంటే ఒక ముందు 1 అవర్ ముందైనా వెళ్ళొచ్చు. ఒక ½ అన్ అవర్ అయిన తర్వాత మాకైతే రూమ్ అయితే బుక్ అయిపోయింది. ఈ స్లిప్ మీద చూసారు కదా, 100 రూపీస్ రూమ్ అయితే 500 రూపీస్ అయితే డిపాజిట్ చేయించుకుంటారు. అయితే మేము తీసుకున్న రూమ్ అయితే మీకు చూపిస్తాను ఎలా ఉంది అనేది. ఒక 4 మెంబర్స్ అయితే బెడ్ మీద పడుకోవచ్చు. కింద కూడా మనకి ప్లేస్ అనేది ఉంటుంది. ఇంకొక 3-4 మెంబర్స్ అయితే పడుకోవచ్చు. 100 రూపీస్ రూమే అయినా కూడా చాలా బాగుంటుంది. వేడి నీళ్ళు ఫెసిలిటీ ఉంది. మా రూమ్ నెంబర్ వచ్చి 193. చాలా బాగుంది. అసలు కొండ కింద మాత్రం చాలా ఎండ, అసలుకి తట్టుకోలేనంత ఎండ అయితే ఉంది. కొండ పైకి వచ్చిన తర్వాత చలికి తట్టుకోలేకపోయాము, అంత చలి ఉంది పైన అయితే. ఇంకా మేమైతే రూమ్ తీసుకొని లగేజ్ మొత్తం కూడా రూమ్లో సర్దేసుకొని భోజనానికి అయితే బయలుదేరాము. మాకు అప్పుడు ఆఫ్టర్నూన్ 3 అయితే అయింది. అక్కడ భోజనానికి వెళ్ళిన తర్వాత జనాలను చూశాక మాకు ఒక 2 అవర్స్ అయితే టైం పట్టిద్దామని భయపడ్డాము. కానీ అరగంటలోనే భోజనం చేసి అయితే బయటకు వచ్చేసాము. చాలా స్పీడ్గా అయితే పెట్టేశారు. ఆఫ్టర్నూన్ అయింది కదా, మళ్ళీ 4 తర్వాత బ్రేక్ అంట, 5 వరకు కూడా. మళ్ళీ 5 తర్వాత భోజనం అయితే స్టార్ట్ చేస్తారంట. కొండపైన మనకి ఫుడ్ గురించి ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. మనకి ఇక్కడ అన్నప్రసాదమే కాదు, మార్నింగ్ టైమింగ్స్లో టిఫిన్ కూడా పెడతారు, ఆఫ్టర్నూన్ భోజనం పెడతారు, నైట్ కూడా భోజనం ఉంటుంది. ఇక్కడ భోజనంలో ఏ మహిమ ఉందో తెలియదు కానీ సాంబార్ అన్నం అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా తినండి, అసలు మిస్ అవ్వకండి. ఇక్కడ ఏ టైంలో కూడా, ఏ టైం అయినా సరే జనాలు మాత్రం ఫుడ్ కోసం వెయిట్ చేస్తూనే ఉంటారు. ఎందుకంటే దేవుడి ప్రసాదం కింద ఈ అన్న ప్రసాదాన్ని అయితే తింటూ ఉంటారు. మేము ఒకవేళ 2 డేస్ ఉండాల్సి వస్తే గనక తప్పనిసరిగా ఒక్క రోజైనా సరే ఇక్కడ ఈ అన్న ప్రసాదాన్ని అయితే తింటాము. పాసిబుల్ అయితే 2వ రోజు కూడా తింటాము. కుదరని పక్షంలో మాత్రమే మేము బయట తింటాము. మేము వెళ్ళిన ఫస్ట్ డే అయితే కొబ్బరి పచ్చడి, అలాగే పరమాన్నం, బెల్లం అన్నం తర్వాత వైట్ రైస్ పెట్టారు. వెంటనే సాంబార్ అయితే వేసేసారు. ఇంకా కర్రీ వచ్చి అంటే క్యాప్సికమ్, బీరకాయ, టమాటా, బంగాళదుంప అన్నీ కలిపి ఒక కర్రీ అయితే వండారు. అది వేశారు. చాలా బాగుంది కర్రీ కూడా. ఇక్కడ దేవుడి ప్రసాదం కదా, అందుకని ఫుడ్ని అయితే అస్సలు వేస్ట్ చేయకండి. మీకు ఎంత కావాలో అంత మాత్రమే పెట్టించుకోండి. వాళ్ళకి చెప్పండి కొంచెం అయితే కొంచెమే అని చెప్పండి. వాళ్ళు పెట్టేసిన తర్వాత మీరు ఫుడ్ని అయితే వేస్ట్ చేసి వదిలేయటం అలా అస్సలు చేయకండి. నేను చూస్తూ ఉన్నాను, కొంతమంది ఫుడ్ పెట్టించుకొని అలా వదిలేసి లేసి వెళ్ళిపోతూ ఉన్నారు. దానికి ఎంత కష్టపడాలో తెలుసా? మనం ఫ్రీగా దొరుకుతుంది కాబట్టి వాటి వాల్యూ అనేది మనకు తెలియకుండా పోతుంది.
సో ప్లీజ్ అండి, ఫుడ్ అయితే అస్సలు వేస్ట్ చేయకండి. నేనైతే కంప్లీట్గా మొత్తం కూడా ఫుల్గా తినేసాను. నాకు సరిపడంతా అన్నం పెట్టించుకున్నాను, ఫుల్గా తినేసాను. కర్రీ కూడా వేస్ట్ చేయకుండా అయితే కలుపుకొని తినేసాను. ఇంకొక విషయం అయితే చెప్పాలి, చిన్నపిల్లలు ఉన్నట్లయితే మనకి సుపథం ద్వారాగా క్యూ లైన్లోకి పంపిస్తారు. అంటే దర్శనం అయితే చాలా త్వరగా అవుతుంది. చిన్నపిల్లలు ఉన్నట్లయితే చిన్నపిల్లలకి వాళ్ళ పేరెంట్స్ ఇద్దరికీ కూడా ఇది ఫ్రీగా ఉంటుంది దర్శనం అయితే. ఈ విషయం చాలా మందికి కూడా తెలియదు. చిన్నపిల్లలు ఉంటే చాలా క్యూ లైన్లోనే, ఫ్రీ లైన్లోనో లేదంటే ఎస్ఎస్డి టోకెన్స్ వేయించుకొని వెళ్తుంటారు, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలా కాకుండా చిన్నపిల్లలు ఉన్నట్లయితే ఈ సుపథం ద్వారాగా ఫ్రీ దర్శనానికి అయితే వెళ్ళండి. అలాగే ఏదైనా మెడికల్ ఇష్యూ ఉన్నా, లేదు ఒక 60 ఇయర్స్ దాటిన వాళ్ళకైనా సరే మనకి ఫ్రీగా దర్శనం అయితే చేపిస్తారు. ఒక 1 అవర్లోనే దర్శనం అయిపోయి వచ్చేస్తారనమాట. భోజనం చేసి బయటకు రాగానే ఎదురుగా ఉంటాయండి మా రూమ్స్. వరాహ స్వామికి సంబంధించిన భవనం అని చెప్పి ఒక కాటేజ్ ఉంటుంది, అక్కడే మాకు రూమ్ అయితే వచ్చింది. ఇలా భోజనం చేసి బయటకు రాగానే ఎదురుగానే అయితే ఉంటుంది. అక్కడ క్రౌడ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అంటే ఫుడ్ కూడా ఎప్పుడు దొరుకుతూనే ఉంటుంది అక్కడ ఫుడ్. ఇంకా మేమైతే చిన్న షాపింగ్ అయితే చేసాము. మా చిన్న పాపకైతే బొమ్మలు కావాలని ఒకటే ఏడుస్తుంది. ముందు తనకి బొమ్మలు కొనిచ్చేస్తే తను ఏడుపు అయితే మానిపించేయాలి. అందుకని మేము చిన్న బొమ్మలు కొనడానికి అయితే షాపింగ్ చేయడానికి అయితే ఈ లైన్లోకి అయితే వచ్చేసాము. ఇక బొమ్మలు కొనుక్కున్న తర్వాత మినీ కళ్యాణ కట్టకైతే వచ్చేసాము. నందకం రెస్ట్ హౌస్ అని ఉంది ఇక్కడ. అయితే ఇక్కడ మేము కత్తిలు ఇవ్వడానికి అయితే వచ్చేసాము. మా వారు తలనీలాలు అయితే ఇచ్చేస్తున్నారు. అది పెద్ద జుట్టు కదా, ఆవిడ ఎంత ఇమ్మంటారు అని చెప్పి అడుగుతున్నారు. నేను ఎంతైనా పర్లేదు ఇచ్చేసేయండి అని చెప్పి స్వామివారికి అయితే దండం పెట్టేసుకున్నాను, గోవిందా గోవిందా అని. ఇంకా నా తర్వాత మా ఇద్దరి పిల్లలకు కూడా కత్తిళ్ళు అయితే ఇచ్చేసాను. రూమ్కి వెళ్ళి స్నానాలు అయితే చేసేసి దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. దర్శనానికి వెళ్ళేటప్పుడు ఫోన్లు అయితే తీసుకెళ్లలేదు, అందుకని వీడియోని అయితే తీయలేదు. ఇది నెక్స్ట్ డే మళ్ళీ నేను దేవుడి దగ్గరికి వెళ్ళి వీడియో అయితే తీసాను. ఈ ప్లేస్ లోనే చాలా మంది ఇక్కడ నుంచొని రీల్స్ చేస్తూ ఉంటారు కదా, ఇదే ప్లేస్ అనమాట. కానీ కొంచెం భయం అనిపించింది, నుంచొని రీల్స్ తీద్దాం అనుకున్నా నేను కూడా. కొంచెం ఎందుకనో చాలా భయం అనిపించింది, వెంటనే దిగేశాను. తర్వాత ఇక్కడ మనం దీపారాజన కానీ లేదంటే అగరబత్తి పుల్లలు, కర్పూరం ఇలా వేస్తూ ఉంటారు. మేము కూడా కొబ్బరికాయ అయితే కొట్టేసి అక్కడే పక్కన ఒక రూమ్ లాగా ఉంది మనకి కొబ్బరి చిప్పలు అవి వేయడానికి. మేము 2 కొబ్బరి చిప్పలు కూడా వేసేసాము, మా వారు వేసేయమన్నారు, అందుకని వేసేసాను. ఇంకా తర్వాత మేము కిందకు వచ్చేసి అయితే కొంచెం మళ్ళీ షాపింగ్ అయితే చేయడానికి కిందకు వచ్చాము. అంటే ఎవరికైనా ఏదన్నా చిన్న చిన్న బొమ్మలు కొనిద్దాంలే అని చెప్పి ఇక్కడ తీసుకుందాము అని చెప్పి కిందకి దిగాము. కానీ కాస్ట్ అయితే చాలా ఎక్కువ చెప్పారు, 150 రూపీస్ 250 రూపీస్ అయితే చెప్తున్నారు. ఇంకా అందుకని ఇంకా మళ్ళీ నేను బాగా ఖర్చు ఎక్కువైపోతుంది అని చెప్పి వాటిని అయితే ఆపేసుకున్నాను. ఇంకా ఇక్కడికి వెళ్ళిన తర్వాత మా చిన్న పాప మళ్ళీ బొమ్మలు చూసి మళ్ళీ కొనమని చెప్పి ఒకటే గోల. అందుకని తనకి మళ్ళీ ఏం కావాలో అన్నీ కొనిచ్చేసి నేనైతే ఒక వస్తువు తీసుకున్నాను. ఆ వస్తువు ఏంటో మీకు చూపిస్తాను, మీరు అయితే షాక్ అవ్వబాకండి. దీనికోసం మేము చాలా షాపులు అయితే తిరిగాము, మాకైతే ఇక్కడ దొరికింది. అదే అండి చిన్న పాము పిల్ల అనమాట బొమ్మ. దీనికోసం మేము చాలా షాపులు అయితే తిరిగాము, మాకు ఎక్కడా దొరకలేదు, ఇక్కడ దొరికింది, అందుకని అయితే నేను తీసేసుకున్నాను. మేము రిటర్న్ ట్రైన్ అయితే ఆఫ్టర్నూన్ అయితే బుక్ చేసుకున్నాము. అందుకని ఇంకా రూమ్ అయితే మేము కీస్ ఇచ్చేసి డిపాజిట్ అయితే వెనక్కి తీసుకుందామని కిందకు వచ్చేసాము. తిరుపతి గురించి ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు తెలిసినంత సమాచారం అయితే మీకు చెప్పడానికే చూస్తాను. ఈ వీడియో ద్వారా చాలా వరకు ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిందని అనుకుంటున్నాను. ప్లీజ్ అండి, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.